హరినారాయణ 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 ఎను మనవే 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 ನಾರಾಯಣನೆಂಬ ನಾಮದ ಬೀಜವ ನಾರಾಯಣನೆಂಬ ನಾಮದ ಬೀಜವ ನಾರದ ಬೀತಿದ ಧರೆಯೊಳಗೆ ನಾರದ ಬಿತ್ತಿದ ಧರೆಯೊಳಗೆ ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ ಹರಿನಾರಾಯಣ 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 ಎನು మనవే. భాగవతమనే జ్ఞానగంగలో స్నానం చేసిన వారికి పునర్జన్మ న విద్యతే. అలాంటి మహోపకారం చేస్తుంది ఈ గ్రంథం. జ్ఞానభక్తి వైరాగ్యముల సమ్మేళనం. ఇక శుక మహర్షి అంటే వైరాగ్యము మూర్తీభవించి వచ్చిన వ్యక్తి. వ్యాస మహర్షి ఆ జ్ఞానాన్ని ఎక్కడ పెట్టాలని తన జ్ఞానాన్ని తీసి అతని తలలో ఉంచాం. మనం ఇంట్లో విలువైన వస్తువుని తీసి ఒక బీరువలో పెట్టినట్టుగా వ్యాస మహర్షి తన మేధాశక్తిని తీసి శుక మహర్షి తలలో పెట్టాం. జ్ఞాననిధి వైరాగ్య ప్రతీకము. ఆ భక్తి అనే దానికి ఒక మూర్తి ఈ వ్యక్తి. ఆ జ్ఞానభక్తి వైరాగ్యములే శుక మహర్షిగా వచ్చింది. అందువల్ల భాగవతము శుక మహర్షి సామీప్య సంబంధం ఉంది. ఇద్దరికీ సమీపమైన సంబంధం. ఎవరికైనా భాగవతం చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? ఆ భాగవతాన్ని వేరే దానికి ఉపయోగిస్తారు. శుక మహర్షి అలా కాదు. భాగవతాన్ని సరి అయిన మార్గంలో తీసుకెళ్తాడు ఇతడు. స్వార్థానికి ఉపయోగించాడు ఇతడు. అందుకే ఇతనికి నేను ఉపదేశిస్తానని చెప్పేసి ఆ భాగవత గ్రంథాన్ని, ఆ మహిమను తానే స్వయంగా బోధిస్తాడు. ఇతడే దాన్ని ధరించడానికి అవధారణకు యోగ్యుడైన వ్యక్తి. ఈ అవధానాల్లో అవధారణం అని ఒకటి ఉంటుంది. అవధానం చేసేటప్పుడు ఇతర విషయాలంతా కూడా కొన్ని చెప్తూ ఉంటాం. దాన్ని గుర్తించుకొని చెప్పాలి. మళ్ళా అవధారణ అది ప్రజ్ఞా పాఠవం. అది చాలా శ్రమిస్తే కాదు, దైవదత్తం అనుకోండి, దానికి అది వస్తుంది. అలాగా భాగవతము అంటే ఇది పరమోత్కృష్టమైన గ్రంథం. దీన్ని ధరించడానికి ఇప్పటి వలె పుస్తకాలు లేదా దాన్ని మనం కంప్యూటర్లో చూస్తాము, వెబ్సైట్లో పెట్టడము, ఈ అనేక పరికరాల్లో మనం చూడొచ్చు దాన్ని. ఆ రోజుల్లో ఏదీ లేదు. వేదములే అనుకోండి, పురాణాలు అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, అన్ని వేదములు ఇప్పుడు మిగిలింది అన్నట్టయితే ఆ రోజు గురువు శిష్యునికి చెప్పగా, ఆ శిష్యుడు తాను తిరిగి గురువుకు ఒప్పజెప్పగా, ఆ శిష్యుడు తన శిష్యుడికి చెప్తూ ఆ పరంపరను మనకు తీసుకొచ్చాం. శుక మహర్షికి ఉపదేశం చేసిన భాగవతం కూడా ఒక్క అక్షరం కూడా వ్యత్యాసం కాకుండా అలాగే నిలబడింది. అంటే అది అవధారణ శక్తి శుక మహర్షికి ఉన్నది. ఆ భాగవత గ్రంథము యొక్క భారాన్ని మోసే సామర్థ్యం అతనుకుంది. అంటే భాగవత గ్రంథ భారం అంటే ఈ పుస్తకం చాలా భారం ఉంటుంది అనుకోవద్దండి. ఆ భారం కాదది. విషయ భారము, దానిలో ఉన్నటువంటి సబ్జెక్ట్, అది తత్వ భారము. భాగవతము చూడడానికి మహాభారతం కంటే చాలా చిన్నది. 5 రెట్లు చిన్నది మహాభారతానికి కంపేర్ చేస్తే. దీని భాగవతం కంటే మహాభారతం 5 టైమ్స్ అది చాలా పెద్ద గ్రంథం. శబ్దములచే ఎక్కువ, అర్థముచే కూడా ఎక్కువ. భాగవతము శబ్దజాలం తక్కువ, అర్థముతో విస్తారంగా ఉన్నది. భాగవతము నిండా కథలని మనం భావిస్తాం. కథలకు ఉన్నది ప్రతి కథ సింపుల్గా అతి సరళంగా కథ ఉన్న ప్రతి కథలో
ఎన్నో తత్వములు దాగి ఉంది. శుక మహర్షికి భాగవతం ఉపదేశం చేశాడు వ్యాస మహర్షి. ఇంతే చెప్పారు. శుకం అధ్యాపయామాస నివృత్తి నిరతం అని ఒక్క చిన్న వాక్యం ఉంది. ఆ వాక్యం వెనుకల ఎంత అర్థం ఉంది, ఎందుకు అతనికే చెప్పాలా, ఆనాడు ఇంతమంది ఋషులుండగా అందరినీ వదిలి ఇతనికే చెప్పడానికి కారణమేమి అని ఆలోచిస్తూ ఉంటే దాన్ని బట్టి అందులో పరమార్థము పరమతత్వము చాలా ఉంది. దాంట్లో అవధారణ శక్తి కావాలి. భాగవతము తత్వమయము, విశిష్టమైన తత్వాలు. ఒక తత్వంలో ప్రవేశిస్తే దాన్ని విస్తరిస్తే అదొక భాగవత గ్రంథమే అయిపోతుంది. అది మహాభారతాన్ని మీరిపోతుంది. అప్పుడు ఆ భాగవత తత్వాలను మనం అర్థం చేసుకుంటూ పోతే భాగవతమును తత్వజ్ఞానులు భాగవతోపాసన చేస్తారు. గొప్ప గొప్ప మహనీయులైన చతుర్ముఖ బ్రహ్మ అతడు సంసారంలో ఉన్న దాటిన వ్యక్తి వలె నిర్లిప్తుడై ఉంటాడు. అతడు తామరాకుకు నీటిలో ఉన్న నీటి సంపర్కం ఎలా ఉండదో బ్రహ్మ అలాగే ఉంటాడు. అయినా ఇష్టపడి భాగవతాన్ని ఉపదేశించమని విష్ణువుతో ప్రార్థించి భాగవతం విన్నాడు. అతను వినకపోయినా మోక్షం వచ్చేసింది అతనికి. అయినా వింటున్నాడు. ఏమి కారణము? అందులో మహత్వం చాలా ఉంది. అలాంటి మహత్తరమైన మోక్ష విద్య, తత్వ విద్య, మోక్షానికి కావలసిన అనేక తత్వములు దాంట్లో ఉన్నది. దాన్ని అర్థం చేసుకొని ఇతరులకు బోధించే సామర్థ్యము, దాన్ని అవధారణం చేసే శక్తి శుక మహర్షికి ఉంది. చెప్పాను ఎన్నోసార్లు, ఒక దృష్టాంతం ఇచ్చాను. అలనాడు సగర చక్రవర్తి యొక్క సంతానాన్ని వారు కపిల వాసుదేవుని నేత్రాగ్నిచే భస్మీభూతలై పాతాళంలో పడి ఉంటే వారికి సద్గతి గంగా జలముచే కలుగుతుంది అన్న. గంగ భూలోకంలో లేదప్పుడు, పైలోకంలో ఉండింది. ఆ గంగను తేవడానికి అందరూ ప్రయత్నించి విఫలమైతే ఆ వంశంలో భగీరథుడు అనేవాడు మాత్రం ప్రయత్నించాడు. తపస్సు చేసి గంగను బ్రహ్మను మెప్పించి గంగను పంపిస్తాను. అయితే ఒక మాట అన్నాడు బ్రహ్మ, భగీరథ నీకు ఇస్తాను. గంగ పైనుంచి పడితే నీ లోకం ఉండదు. ఒక చిన్న మట్టి పెళ్ళ, ఒక మట్టి ముద్ద, దానిపైన పైనుంచి ఒక గ్లాస్ నీళ్లు వేస్తే కరిగిపోతుంది. నీ భూమి కూడా గంగ పైనుంచి పడితే పోతుంది. ఆ గంగను ధరించడానికి ఒకడున్నాడు, అతన్ని తెప్పించు. ఎవరతడు? జటాధారి అయినటువంటి ఈశ్వరుడు. అతన్ని ప్రార్థించి ఒప్పించుకున్నాడు. వచ్చా ఆ ఈశ్వరుడు తన జటములంతా విప్పి నిలబడ్డాడు. గంగ నన్ను ఇతడు ధరిస్తాడా, అతన్నే లాక్కెడతానని చెప్పేసి గర్వంగా పైనుంచి వస్తుంది. ఆ వచ్చిన గంగను తన యొక్క జటాజూటములో ముడి వేసేసి బయటికి పోకుండా చేసేశాడు. కళ్ళు కనిపించక గంగకు దారి తెలియక ప్రాధేయపడ్డది. ఆ విధంగా గంగను ధరించే సామర్థ్యము ఈశ్వరునికి ఉండింది. ఆ గంగ ఎక్కడి నుంచి వచ్చింది? విష్ణుపాదోద్భవీ గంగా సర్వపాప ప్రణాశిని. విష్ణు పాదముల నుంచి ఉద్భవించిన గంగను ఈశ్వరుడు తన జటాజూటములో ధరించాడు. అతడే సమర్థుడు. ఇక తర్వాత ఈ భాగవతానికి దానికి ఏం లింక్ అని అడుగుతారా? భాగవతము ఒక గంగ, అది జడమైన నీటి గంగ అయితే ఇది జ్ఞానగంగ భాగవతం. అది విష్ణు పాదము నుంచి పుట్టింది, విష్ణు యొక్క ముఖ కమలం నుంచి బయటికి వచ్చింది. వ్యాస మహర్షి విష్ణువు కదా. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆ విష్ణువు యొక్క ముఖ కమలం నుంచి ఉద్భవించిన భాగవతం అనే జ్ఞాన గంగను కూడా ధరించడానికి సామర్థ్యము ఇతనికే ఉంది అని చెప్పేసి ఆ ఈశ్వరాంశ సంభూతుడైన శుక మహర్షికి వ్యాస మహర్షి ఉపదేశించాడు. శుక మహర్షికి నైమిషారణ్యాన్ని ఏం సంబంధము? భాగవతాన్ని వినడానికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎందరో వస్తుంటారు. ఇక్కడ శుక మహర్షి ఆశ్రమం ఉంది, వ్యాస ఆశ్రమం ఉంది అంటారు. ఏమి సంబంధము? వ్యాస మహర్షి రచించారు, శుకునికి ఏం సంబంధము? శుక మహర్షి వ్యాస మహర్షితో పాటు 88,000 ఋషుల యొక్క సమూహంతో పాటు తాను వాసం చేయాలని వచ్చాడు. అయితే ఎందుకో శుక మహర్షికి ఇచ్చట ప్రశాంతం లేకుండా పోయిందట. ఈ నైమిషారణ్యంలో విశేషం ఏమంటే విష్ణువు యొక్క స్వయం వ్యక్త స్థలాల్లో ఇదొకటి.
ఆద్యం విమానం రంగ సంయకం, శ్రీరంగం మొదటి క్షేత్రమట తమిళనాడులోని శ్రీరంగం. శ్రీముష్ణం అది తమిళనాడు వరాహక్షేత్రం. వెంకటాద్రించ మన వెంకటేశ్వర స్వామి తిరుమల. సాలగ్రామం గండకీ నది. నైమిషం ఐదవది. తోతాద్రిం పుష్కరంచైవ నర నారాయణాశ్రం అష్టౌమే మూర్తయ సంతి స్వయం వ్యక్త మహీతలే. ఐదవది ఈ నైమిషారణ్యం. స్వయం వ్యక్త స్థలము తిరుపతిలో వెంకటేశ్వరుడు, శ్రీరంగంలో రంగనాథుడు. ఇప్పుడు నైమిషారణ్యంలో విష్ణువు ఎక్కడ గుడి ఉంది అంటే విష్ణువు ఇక్కడ విగ్రహ రూపంలో కాదు, వృక్షరూపీ జనార్దన. ఇక్కడ ఉండే ప్రతి వృక్షము విష్ణు స్వరూపం అట. ఆ విష్ణు యొక్క సాన్నిధ్యం. ఏ వృక్షము కనిపించినా అది విష్ణువు యొక్క మూర్తి. మన తిరుపతి కొండలు వెళ్ళేటప్పుడు ఆ కొండపై నుండే ప్రతి చెట్టు కూడా తరవో దేవతాగణాహ మృగాశ్చ మునిపుంగవాహ అంటారు. ఆ తిరుమలగిరిలో ఉండే ప్రతి వృక్షము తరవో దేవతాగణాహ, వృక్షములంతా దేవతలట. ఆ 3,000,000 దేవతలే వృక్షరూపంగా వచ్చారు ఆ వెంకటేశ్వరుని సేవించడానికి. ఎప్పుడో వస్తాడు వెంకటేశ్వరుని ముందే వచ్చేసారు వాళ్ళందరూ కూడా. ఈ నైమిషారణ్యములో అగుపించే ప్రతి వృక్షములో విష్ణువు యొక్క సాన్నిధ్యం ఉంటుంది. ఇక్కడ మనం చేసే ప్రతి కర్మ, ప్రతి జ్ఞానయజ్ఞములో ఏ అనుష్ఠానానికి కూడా విష్ణు సాక్షిగా మనం చేసేదాన్ని చూస్తూ ఫలితం ఇస్తాడట. ఈ నైమిషారణ్యంలో ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలోని ఋషులందరూ లేచి స్నానం చేసి అనుష్ఠానాలు చేసి ఆ సూర్యోదయం కంటే ముందుగానే చక్కటి వేద ఘోష, చతుర్వేద పారాయణం జరిగేదట ఈ నైమిషారణ్యము. ఒక్కొక్క దిక్కు నుంచి ఒక్కొక్క వేద ధ్వని వినిపించేది. ఆ మునులు వేదమును ఉచ్చరిస్తూ ఉంటే వీణ, వైలన్ ఉంటుంది కదా, అది వాద్యం చేస్తే ఎంత హృదయాన్ని ఆకర్షిస్తుందో ఆనాటి ఆ ఋషుల యొక్క వేద ధ్వని, వేద ఘోష ప్రతి ఒక్కరి మనస్సును ఆనందపరిచేది. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఆ వేద ఘోషను వినేవాళ్ళు, చేసేవాళ్ళు ఉండరట. సూర్యోదయం అయ్యేటప్పటికే అగ్నిహోత్రములు వెలిగేది. ఇంకాసేపటి తర్వాత భాగవతాది కథా తత్వ ప్రవచనములో ఆసక్తులయ్యేవారు. సాయంకాలము స్తోత్ర పారాయణము. ఇలాగా అహర్నిశలు ఈ నైమిషారణ్యములో ఏదో ఒక మహత్తరమైన మంచి కార్యములు జరుగుతూ ఉంటే శుక మహర్షికి ఇంకా అక్కడ వైరాగ్యానికి తక్కువ. నేను ఏకాంతంగా ఉండాలా, అతడు ఎప్పుడు హృదయంలో ఆ భగవద్ ధ్యానం చేస్తూ ఉండాలని చెప్పేసి అనిపించింది. అందుకే అందరినీ వదిలి ఇక్కడి నుంచి మాయమైపోయి ఎక్కడో వెళ్ళిపోతాడు. అందరూ అన్నారు, స్వామి మీ కుమారుడు అగుపించడం లేదు అంటే వ్యాస మహర్షి పరిగెత్తుకుంటూ వచ్చి శుకా అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. పుత్ర ప్రీతి, భగవంతుని కూడా పుత్ర వ్యామోహం ఉందా? పుత్ర కాదచ్చట, భక్త ప్రీతి. భగవంతుడు చెప్తాడు, వైకుంఠం వా పరిత్యక్షే నభక్తాం త్యక్తుముత్సహే అంట. నేను వైకుంఠాన్నైనా వదిలేసి వస్తాను, అయితే నా భక్తులను వదలను. ఎందుకు? మేతి ప్రియాహి మద్భక్తా, నాకు అత్యంత ప్రియులు నా భక్తులే. నమే భక్త ప్రణశ్యతి, నా భక్తునికి ఎప్పుడు ఆపద కలగదు, కలగనివ్వను నేను ఉంటాడు. అలాంటి భక్తాగ్రేసుడు శుక మహర్షి వెళ్ళిపోతూ ఉంటే పుత్రా పుత్రా అని పిలిచాడట ఈ అరణ్యములో, ఈ నైమిషారణ్యములో. యం ప్రౌరజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోపి నేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. పుత్రేతి తన్మయతయా, తన్మయము చేత అయ్యో నా కుమారుడు అగుపించడం లేదే అని చెప్పేసి భావుకుడై పుత్రా 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 అని అరుస్తూ వెళ్ళాడట. అగుపించలేదు, ధ్వని వినిపించిందట. ఏమా ధ్వని? ఎవరిచ్చారు ఆ ధ్వనిని? ప్రతిధ్వని ఎలాగొచ్చింది? వ్యాస భగవాను యొక్క పుత్ర అనే ధ్వనికి ప్రతిధ్వని ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సన్నివేశం ఎక్కడిది? భాగవతంలో సూత పురాణికులు తమ గురువర్యులైన శుక మహర్షిని కొనియాడుతూ చెప్పిన శ్లోకం ఇది భాగవతం. యం ప్రౌరజంతం అనుపేతం అపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ. వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ప్రౌరజంతం. ప్రౌరజంతం అంటే అర్థమేమి?
అనుపేతం. అనుపేతం అంటే కొందరు వ్యాఖ్యానం భాగవతానికి రాసేశారు ఇష్టానుసారంగా. ఉపనయన సంస్కారము లేదు అంటారు. తప్పది, ఉపనయనం కాలేదని కాదు. అనుపేత అనే శబ్దానికి దేహాభిమానము లేకుండా. ఎందుకంటే ప్రవరజంతం, సన్యాసం తీసుకోవాలని వెళుతున్నాడు. సన్యాసి అయ్యేవాడు ఉపనయన సంస్కారం అయి ఉండాలా, లేకుంటే కాదు. సన్యాసాపేక్షగా ఇక్కడి నుంచి వెళుతూ దేహాభిమానం లేకుండా ఈ మంచు కురుస్తూ ఉండగా ఒంటిపైన ఎలాంటి వస్త్రములు లేదు, దేహాభిమానాన్ని వదిలి వెళుతూ ఉన్నాడు. అయితే అతడు అగుపించలేదు. ప్రతిధ్వని వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? తరవోపినేదు, వృక్షములే ధ్వని ఇచ్చిందట. చాలా వృక్షాలు ఉంది ఇక్కడ, ఒకటి కాదు రెండు కాదు. ప్రతి వృక్షము కూడా ప్రతిధ్వని, ప్రత్యుత్తరాన్ని ఇచ్చిందట. ఏమని? ఓ తండ్రి, ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడ పోలేదు. ఈ వృక్షములు సమాధానం ఇచ్చట ఏమి? అడిగింది శుక మహర్షి, శుకా పుత్ర ఎక్కడున్నావని. వృక్షముల్లో చేరుకున్నాడా అంటే ఇక్కడ ఒక స్వారస్యం ఉంది. శుక మహర్షి ముందే చెప్పాను ఎవరుంటే ఈశ్వరుడని. మనస్సు ఎవరికి ఉంది? ప్రతి ప్రాణులకు ఉంది. వృక్షములు కూడా మనవలే ప్రాణులే. అవి స్థావర ప్రాణులు, మనము జంగమ ప్రాణులు. నడిచి కదిలి వెళ్ళేవాళ్ళు, కదలకుండా ఉండే ప్రాణం అంటే స్థావర ప్రాణులు, అంటే వృక్షములు. వృక్షము, తీగలు ఇవంతా కూడా, ఈ గడ్డి పోచ పెరుగుతుంది కదా, అవంతా కూడా స్థావర ప్రాణం. వాటికి జీవము, వాటికి లోపల ఇంద్రియములు, ఆ లోపల మనస్సు, ఆ మనస్తత్వానికి ఈశ్వరుడు అభిమానిగా ఉన్నాడు. తండ్రి నేను లేదని అనుకోవద్దు, ఇక్కడ లేకున్నా ప్రతి ప్రాణి యొక్క లోపల ఆ మనస్తత్వములో అభిమానిగా నేను ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడ వెళ్ళలేదు అని చెప్పేసి తండ్రికి సమాధానము ప్రతి వృక్షము నుంచి వచ్చింది. అలాంటి శుక మహర్షిని నేను నమస్కరిస్తున్నానని చెప్పేసి సూత పురాణికులు చెప్పారు. ఆ విధంగా శుక మహర్షికి నైమిషారణ్యానికి సంబంధం ఉన్నది. ఇప్పటికీ శుక మహర్షి ఇచ్చట సన్నిహితుడు, ఎక్కడ వెళ్ళలేదు. మానవుల, అల్ప మానవుల, సాధారణ వ్యక్తుల యొక్క కంటికి పడకుండా అతని కంటికి మనం పడతాం, మన కంటికి అతడు కనిపించడు. శుక మహర్షి వచ్చిన ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాడు. తం సర్వభూత హృదయం మునిం ఆనతోస్మి. సర్వభూత హృదయం, సకల ప్రాణుల యొక్క హృదయములో శుక మహర్షి ఉన్నాడు. ప్రతి ఒక్క చోట ఆ శుక మహర్షి నైమిషారణ్యంలో ఉంటూ అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇలాంటి శుక మహర్షి యొక్క అతడు నడిచిన, తిరిగిన స్థలము పరమ పవిత్రమైనటువంటి స్థలం ఇది. ఈ స్థలానికి వచ్చి సందర్శించుకుంటే చాలు, మొదటి మెట్టు ఎక్కినట్టుగా. తర్వాత ఒకరోజు వాసం చేసి నిద్రపోతే ఇంకొక రెండవ మెట్టు ఎక్కినట్టుగా. ఇక్కడ కూర్చొని ఒకరోజు భాగవతం వింటే మూడవ మెట్లు ఎక్కినట్టుగా. పూర్తి 7 రోజులు భాగవతం విన్నా ఒక్క మెట్టు తక్కువ ఉంటుంది ఇంకా కొద్దిగా. ఎందుకంటే అలాగంటారు అంటే, భాగవతం వినాలంటే బాహ్య భోగములను వర్జించాలంట. బాహ్య భోగములు వర్జిస్తే తినడము, ఉపహారములు, అల్పాహారములు, పూర్ణాహారాలు ఉంటుంది కదా, అవంతా వర్జిస్తే అన్ని మెట్లెక్కినట్టుగా అయిపోతుంది. అది ఎప్పుడవుతుంది అంటారా? అవుతుంది. ఒక్కసారితో కాదది, తిరిగి తిరిగి మళ్ళా తిరిగి ఇలాంటి భాగవత ప్రవచనం, ఇలాంటి క్షేత్రాలకు వచ్చి వింటూ వింటూ ఉంటే ఒక్కసారి జ్ఞానం అవుతుంది. మహత్తరమైన ఫలం కలగాలంటే నియమాలు అవసరమే. ఇప్పుడు భాగవతం వల్ల మనకు మోక్షం వస్తుంది, మోక్షాన్ని పక్కన పెడతాం, అది వచ్చే వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. దానికంటే ముఖ్యంగా అందరూ కోరుకునేది ఈ రోజుల్లో ధనము, డబ్బు 4 తక్కువ ఉన్నా పర్వాలేదు, వాక్య ఆడంబరములు, భోగములు తక్కువ ఉన్నా పర్వాలేదు. అందరూ అపేక్షించేది ఏమి? మానసిక శాంతి. మనస్సు ప్రశాంతంగా ఉండాలి, మనస్సు నిర్మలంగా ఉండాలా, నిష్కల్మిషంగా ఉండాలి. అది కావాలంటే భాగవతం వినండి. ఇల్లంతా చాలా చెత్త పడి ఉంటే తీస్తాం, తడిగుడ్డ వేసి నీరు వేసి కడిగి తడిగుడ్డతో తుడుస్తాం, ఇల్లు స్వచ్ఛమైతుంది. పాత్రలు కడగడానికి అదేదో పౌడర్ వేస్తాము, స్వచ్ఛపరుస్తాం.
మన మనస్సును స్వచ్ఛపరచాలన్నట్టయితే ఏ నీరు వేస్తారు? ఎన్ని గంగా స్నానాలు చేసినా కూడా అనుసంధానం లేకుండా రాదు. గంగా స్నానం మహత్తరమైందే, మనకు ఆ అనుసంధానం లేదు. గంగలో స్నానం చేస్తున్నామని తెలియదు, చేస్తాం పోతాం అంతే. ఆ గంగలో ఉండే ప్రతి బిందు దానిలో అంతర్గతంగా ఏముంది, ఎంతమంది దేవతలు నివసిస్తున్నారు, ఆ తీర్థాభిమాని దేవతలు ఎవరు, ఏ రూపంతో ఉంటారో ఆ చింతనతో స్నానం చేయాల. అది అనుసంధానం రావాలి. అది లేకపోతే లాభం లేదు. అన్నిటికంటే ముఖ్యము ఈ భాగవతం అనే కథాతత్వాన్ని శ్రద్ధచ మనస్సు పెట్టి విన్నట్టయితే గంగాది స్నానములతో కానటువంటి పని భాగవత కథాశ్రవణము చేత మన మనస్సు ఎక్కువగా కల్మషం పడి ఉంది కదా, అదంతా కూడా అహం మమాభిమానోత్తై కామలోభాది విర్మలి కపిల పరమాత్ముడు చెప్తాడు దేవహూతి తన తల్లికి. అహంకార మమకార కామ క్రోధములనే ఆ కల్మషములంతా చెత్త పడిపోయి ఉంటుంది, పేరుకొనిపోయింది. అవంతా తొలగించాలన్నట్టయితే భాగవత జ్ఞాన గంగను ప్రవహించేటట్టుగా శ్రవణ రంధ్రముల ద్వారా ఆ మనస్సులో వెళ్ళి ఆ మనస్సు పైన పడినటువంటి ఆ కల్మషములంతా కూడా వెళ్ళేటట్టుగా చేయాలి. ఒక్కసారి చేస్తే కొద్దిగా పోతుంది, రెండోసారి చేస్తే కాదు, 100 సార్లు కాదు, అహర్నిశలు మనము ఆ భాగవత ప్రవచనాన్ని వింటూ వింటూ లోపలుండే దాన్ని ఆ మనస్సులో పడినటువంటి చెత్తను కల్మషాన్ని తొలగించేటట్టుగా మనం చేసుకోవాలా. ఆ పని తప్పకుండా అవుతుంది. దానివల్ల మనస్సు ప్రశాంతమవుతుంది. ఎలాంటి కష్టములు వచ్చినా ఎదుర్కొనే శక్తి వస్తుంది. భగవంతుడే మనకు తోడుగా ఉంటాడు. భాగవతం వింటే మనకు తోడెవరు? ఎప్పుడూ మన వెంట ఆ భగవంతుడు, ఆ భాగవత మూర్తి మమ్మల్ని అనుగ్రహిస్తూ మాతో పాటు ఉంటాడు. మహానుభావుల యొక్క చర్చా గోష్ఠిలో ఇది ఒక గొప్ప విషయం. అది భాగవతం పైన గొప్ప గొప్ప రాజసూయ అశ్వమేధ యాగాలు జరిగేటప్పుడు భాగవత గోష్ఠులు చేస్తారట. చర్చ ప్రతి చర్చలచే ఇంకా భాగవత తత్వం పైకి ఆవిర్భవిస్తుంది. ఇంకా అలాంటి తత్వాన్ని ఇచ్చట శుక మహర్షికి బోధించాడు వ్యాస మహర్షి అని తెలుసుకున్నాం. ఆ శుక మహర్షి పరీక్షిత్ రాజుకు తాను చెప్పాడని విన్నాం. ఇక పరీక్షితుడు ఎవరు? శుక మహర్షిని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో పరీక్షితుని కూడా అతని కథాశ్రవణం చేయాలి. పరమ భగవద్భక్తుడు. అందరూ భగవంతుణ్ణి పుట్టి పెరిగి పెద్దగైన తర్వాత లేదా ఎప్పుడో వార్ధక్యంలోనో ముసలితనం వయస్సులో దేవుణ్ణి తెలుసుకోవడం మొదలు పెడతారు. పరీక్షితుడు దేవుణ్ణి ఎప్పుడు చూచాడో తెలుసా? తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుణ్ణి చూచిన మహాభగవద్భక్తుడు పరీక్షిత్ మహారాజు. శుక మహర్షి చెప్పాలంటే ఎవరంటే వారికి చెప్పడతడు. ఇంతమంది రాజులు అడిగినా ఎవరింటికి పోడు, ఏ కానుకలు పెట్టినా కళ్ళతో చూడడు. మరి ఎవరైనా ఇస్తే చేత్తో పెట్టి పక్కకైనా పెడతారు కదా, అతను చేత్తో ముట్టడు, కళ్ళతో చూడడు. అలాంటి విరక్త శిఖామణి శుక మహర్షి. ఆ వ్యక్తి తానే నేరుగా పరీక్షితుడిని, ఒక అందరి రాజుల్లో ఒక రాజు అతడు కూడా, అతని కంటే పూర్వీకులు చాలా మంది రాజులు ఉన్నారు, అతడు ఒక రాజు. అతనికి ఇతడొచ్చి చెప్పాలంటే ఏదైనా పరీక్షిత్ మహారాజు ఆశ పెట్టాడా? సగం రాజ్యం ఇస్తానయ్యా, నాకు వచ్చి భాగవతం చెప్పు, నీకేమైనా మణులు ముత్యములు వజ్రములు బంగారం ఇవంతా ఇస్తాను అని ఏమైనా ప్రలోభం ఏమైనా చూపించాడా? అతడు ఎవరింటికి వెళ్ళడు. ఆ గ్రామంలో దీంట్లో వెళుతూ ఉంటాడు ఆశ్రమాల దగ్గర. ఒక్కొక్క ఇంటి దగ్గర అకస్మాత్తుగా నిలబడితే ఎంత నిలబడతారు అంటే, సగో దోహన మాత్రేడా గృహేషు గృహమేధినాం. ఒక ఆవు పొదుగు నుంచి ఒక్క పాల ధార, ఒకే ధార పిండడానికి ఎంత సమయమో అంతే సమయము ఒక్క చోట ఉంటాడు. ఎప్పుడూ సంచరిస్తూనే ఉంటాడు. ఒక్కరు పిలిచినా రాడు. అలాంటి వ్యక్తికి పరీక్షితునకు సంబంధం ఎలాగ? ఒకరికొకరికి ఆ విధి ఎలాగా చేరుకునేటట్టుగా చేసింది ఇద్దరిని. మన భాగవతంలో, హరివంశంలో, భారతంలో కథలు వింటూ ఉంటే ఒకరి వద్ద ఒకళ్ళు వచ్చి ఉపదేశాన్ని పొంది ఉంటారు. వారికి ఏ సంబంధం ఉండదు. ఈ వ్యక్తి ఇక్కడ ఉన్నాడని అతనికి తెలియదు, ఇతనికి తెలియదు.
అది ఎదురుచ్ఛగా ఒకరికి ఒకరు చేరుకుంటూ ఉంటారు. శుక మహర్షి పరీక్షితుని విషయం కూడా అలాగే ఉంది.